ఫైన్. నమస్తే అండి. నవోదయ స్కూల్స్‌లో స్టాండర్డ్స్ పడిపోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలా సింపుల్‌గా చెప్పేస్తున్నారు ఆ మాటని. నవోదయ స్కూల్స్ ఇంతకు ముందులా లేదు, బాలేదు, ఎడ్యుకేషన్ బాలేదు, టీచర్స్ బాలేవు, సరౌండింగ్స్ బాగుండటం లేదు, రూమ్స్, వాష్‌రూమ్స్ అన్నిటి మీద కంప్లెయింట్స్. ఫుడ్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని. సో, ఫస్ట్ థింగ్, నవోదయ స్కూల్స్‌ని మీరు బయట స్కూల్స్‌తో కంపేర్ చేయకండి. బయట స్కూల్స్ అంటే ఈ ప్రీ చైతన్య, పారాయణ ఇలాంటి పెద్ద స్థాయి కార్పొరేట్ స్కూల్స్‌తో మీరు కంపేర్ చేయొద్దు. అక్కడ మీరు 1,20,000 నుంచి 2,00,000 అండ్ 2,50,000 అబవ్ ఫీజ్ పే చేస్తున్నారు విత్ హాస్టలర్స్. అక్కడే ఎమ్యూనిటీస్‌ని తీసుకొచ్చి ఇక్కడ మీరు కంపేర్ చేయకూడదు. నవోదయ స్కూల్స్‌లో సో వాళ్ళు ఎంతవరకు టు ద బెస్ట్ ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నారు. మరి నవోదయ స్కూల్స్‌ని ఏ స్కూల్స్‌తో కంపేర్ చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు, కస్తూరిబాయి స్కూల్స్ ఇలాంటి స్కూల్స్ ఉన్నాయి కదండి. వాటితో మీరు కంపేర్ చేయండి. వాటితో కంపేర్ చేస్తే ఫార్ బెటర్ నవోదయ స్కూల్స్. ఒక నవోదయకి ఒక ఇయర్కి 80 స్టూడెంట్స్ని తీసుకుంటారు. ఒక స్టూడెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ 1,20,000 వరకు ఖర్చు పెడుతుంది పెర్ యానం. ఒక ఇయర్కి ఒక స్టూడెంట్కి 1,20,000 వరకు. ఈ 1,20,000 కూడా ఎక్కడ కూడా అంటే తప్పుదోవ పట్టకుండా 100% స్టూడెంట్కి ఖర్చు పెడతారు. అంతా జెన్యూన్గా ఉంటుంది. ఫస్ట్ విషయం ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుందాం. లోపల స్కూల్లో ఎడ్యుకేషన్ బాగుందా లేదా? ఎడ్యుకేషన్ బాగోకపోవడం అంటే సిబిఎస్ఈ సిలబస్, ప్యూర్ ఎన్సీఆర్టీ ప్యాటర్న్. బయట చాలా కార్పొరేట్ స్కూల్స్లో ఇంటిగ్రేటెడ్ సిబిఎస్ఈ అని చెప్తున్నారు. అంటే సిబిఎస్ఈతో పాటు బయట ఎవరో ఎడిషన్స్, పబ్లిషర్స్ ప్రింట్ చేసిన బుక్స్ తీసుకొచ్చి వీళ్ళు అకాడమిక్స్లో పెట్టుకుంటున్నారు, అది టీచ్ చేస్తున్నారు. నవోదయ స్కూల్లోకి వచ్చేసరికి ప్యూర్ కంప్లీట్లీ ఎన్సీఆర్టీ ప్యాటర్న్ సిబిఎస్ఈ సిలబస్ చెప్తున్నారు. దీన్ని టీచ్ చేయడానికి టీజీటీ, పీజీటీ లెవెల్ టీచర్స్ లోపల ఉంటున్నారు. టీజీటీ, పీజీటీ టీచర్స్ అంటే బయట మన గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ కన్నా ఒక స్థాయి ఎక్కువ వాళ్ళు, ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు. వాళ్ళకి రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ తర్వాత చైల్డ్ సైకాలజీ మీద, నెక్స్ట్ సబ్జెక్ట్ మీద ట్రైనింగ్ ఇచ్చి 40 మంది తెలివైన పిల్లలు ఉన్న ఒక క్లాస్ రూమ్లో ఎలా హ్యాండిల్ చేయాలి అనేది వాళ్ళకి నేర్పించి పంపిస్తారు. అలాంటి టీచర్స్ లోపల ఉంటారండి నవోదయ స్కూల్లో. ఇది అంతా మనం వదిలేసుకొని బయట స్కూల్స్లో జాయిన్ చేయడం, బయట ఇదంతా చేయడం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కష్టపడి కోచింగ్ తీసుకుంటున్నారు, పిల్లలు చదువుతున్నారు, సీట్లు సంపాదిస్తున్నారు. కానీ సునాయాసంగా నవోదయ సీట్ వచ్చినా మేము వెళ్ళమండి, జాయిన్ చేయము అని చెప్తున్నారు. ఇంత కష్టపడి చదివి లోపల ఏముందో అసలు చూడకుండానే డిసైడ్ చేస్తున్నారు. ఎవరు చెప్పిన దాన్ని బట్టి విని, మాటలు విని ఇవంతా. ఇది పక్కన పెడితే ఫస్ట్ థింగ్ ఎడ్యుకేషన్ టీచర్స్ గురించి అయిపోయింది కదండి. ఒక క్లాస్లో ఇప్పుడు 80 మందిని తీసుకుంటారని చెప్పాను. ఆ 80 మందిని 2 సెక్షన్స్ చేస్తారు, 40+40. ఎక్కడో 1 or 2 స్టూడెంట్స్ బై లక్ సెలెక్ట్ అయ్యారు అనుకుందాం. మిగతా వాళ్ళందరూ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంటెలిజెంట్ ఫెలోస్ అందరూ. 39 మంది పిల్లలతో పాటు కూర్చొని చదువుకునే అదృష్టం, అంటే 39 మంది తెలివైన పిల్లలతో పాటు. బయట మీరు జాయిన్ చేసే స్కూల్స్లో 40 మెంబర్స్ ఉంటారు, జనరల్గా ఉంటారు వాళ్ళందరూ. ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని ఇంటి పేరు వైజ్ ఒక సెక్షన్, ఆ నెక్స్ట్ వచ్చిన వాళ్ళు రెండో సెక్షన్ ఇలా పెడతారు. ఇక్కడ నవోదయలో ఏంటంటే మీ అబ్బాయితో పాటు లేదా మీ అమ్మాయితో పాటు తరగతి గదిలో కూర్చున్న మిగతా వాళ్ళందరూ కూడా బ్రిలియంట్స్ అండి. అది గమనించండి. ఫస్ట్ ఒకటి, టీచర్స్ మంచి టీచర్స్ ఉన్నారు. 2, మీ వాడితో పాటు కూర్చొనే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో, క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అంటే మళ్ళీ మీరు ఏసీలు, ఒక 20 ఫ్యాన్లు, 40 మంది ఉండే పిల్లలకి 20 ఫ్యాన్లు ఉన్నాయా లేవా, 10 ఫ్యాన్లు ఉన్నాయా లేవా, ఎన్ని లైట్లు ఉన్నాయి, బెంచీలు ఎలా ఉన్నాయి, ఇదంతా కాదండి. మంచి బెంచీలు ఉన్నాయి, క్లాస్ రూమ్కి 6 ఫ్యాన్లు ఉన్నాయి, మంచి ట్యూబ్ లైట్స్ ఉంటాయి, అన్నీ బాగానే ఉంటుంది. అని మీరు క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అంటే చూడాల్సింది మీ పిల్లాడితో పాటు కూర్చునే పిల్లలు ఎలా ఉన్నారు, ఆ క్లాస్ రూమ్లో ఉండే టీచర్ ఎలా ఉన్నాడు అనేది చూడండి. స్కూల్ బిల్డింగ్ చూస్తాం, వాట్ ఈస్ దేర్ ఇన్ వాల్స్, అసలు గోడల్లో ఏముందండి? ఆ 4 గోడల మధ్య గురువులను చూడండి. పాత గోడలండి నవోదయ స్కూల్స్. అవునండి, పాత గోడలే, ఎప్పుడో కట్టిన స్కూల్స్. కొత్తగా ఎలా ఉంటాయి? ఒక బిల్డింగ్ లైఫ్ స్పాన్ ఎంత, మోర్ దెన్ 100 years ఉంటుందని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇప్పుడు నవోదయలు కట్టి ఇంకా 50 years అవ్వలేదే కనీసం. బిల్డింగ్లు పాడైపోయాయి. బయట స్కూల్స్లో లాగా రంగులు వేసి ఆర్భాటాలు చేసి ఇవన్నీ నవోదయ స్కూల్కి చేత కాదండి.
వాళ్ళకి ఎంతవరకు ఫండింగ్ ఉందో అంతవరకు వాళ్ళు 100% చేయాల్సిందంతా చేస్తున్నారు. మీరు లోపల చూడండి. సో ఇది ఓకే, ఇప్పుడు ఓకే కదండి. టీచర్స్ గురించి మాట్లాడుకున్నాము, స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ మూడో విషయం, ఇకపోతే ల్యాబ్స్. బయాలజీకి కానీ, ఫిజిక్స్కి కానీ, కెమిస్ట్రీకి కానీ, ఈ మూడింటికి 3 సెపరేట్ ల్యాబ్స్ ఉన్న స్కూల్స్ ఏమైనా చూపించండి. ల్యాబ్స్ విత్ మోర్ దెన్ 1200 ఎస్ఎఫ్టీ ఉండేది. నవోదయ స్కూల్లో అయితే మోర్ దెన్ 1200 ఎస్ఎఫ్టీ ఉంటుంది. మోర్ దెన్ 1200 ఎస్ఎఫ్టీ కలిగిన ల్యాబ్స్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్ విత్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్. మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని రకాల పరికరాలు అయితే ఉండాలో అన్ని రకాల పరికరాలతో పాటు ఉన్నాయి నవోదయ స్కూల్స్లో. ల్యాబ్లు ఉన్నాయండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఈ మూడింటికి 3 వేరు ల్యాబ్లు ఉన్న స్కూల్స్ ఏమైనా ఉంటే సో ఆ స్కూల్స్తో కంపేర్ చేయండి నవోదయాన్ని. నెక్స్ట్ ఈ 3 కాకుండా ఇంగ్లీష్కి, తెలుగుకి, హిందీకి, లాంగ్వేజెస్కి కూడా ల్యాబ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ ల్యాబ్, తెలుగు ల్యాబ్, హిందీ ల్యాబ్. ఏ స్కూల్స్లో ఉన్నాయండి బయట? సో ఆ ల్యాబ్లకి ఇన్ఛార్జ్లు ఉంటారు మళ్ళీ సపరేట్గా. ఎడ్యుకేషన్ని, టీచింగ్ విధానాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారో ఈ ల్యాబ్లకు తీసుకెళ్లి పిల్లలతో ఎక్స్పెరిమెంట్స్ చేయించడాన్ని కూడా అంతే సీరియస్గా తీసుకుంటారు నవోదయ టీచర్స్. దానికి కూడా మార్కులు ఉంటాయి, ప్రాక్టికల్గా పిల్లలతో చేయిస్తారు. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నాను, టీచర్స్ గురించి మాట్లాడుకున్నాం, క్లాస్ రూమ్లో కూర్చున్న పిల్లల గురించి మాట్లాడుకున్నాం, ల్యాబ్ల గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత గ్రౌండ్స్, అదర్ యాక్టివిటీస్ ఏ స్కూల్స్లో ఉన్నాయి? అదర్ యాక్టివిటీస్ అంటే ఏమైనా గేమ్స్ కానీ, ఇండోర్ గేమ్స్ ఆర్ అవుట్డోర్ గేమ్స్, స్పోర్ట్స్ ఏదైనా సరే ఈ మూడింట్లో ఎంతవరకు ఉన్నాయి, వాటిని ఏ స్థాయి మేరకు పిల్లలతో ఆడిస్తున్నారు, పార్టిసిపేట్ చేయిస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సర్టిఫికేట్స్ ఏమైనా వస్తున్నాయా బయట? నవోదయ స్కూల్స్లో అయితే పిల్లలకి బాగా ట్రైన్ చేసి వాళ్ళని ఫస్ట్ క్లస్టర్ లెవెల్ గేమ్స్ ఆడించి డిస్ట్రిక్ట్ వైజ్, ఆ నెక్స్ట్ రీజనల్ లెవెల్ అంటే స్టేట్ వైడ్ గేమ్స్ ఆడించి, ఆ తర్వాత నేషనల్స్, ఆ తర్వాత ఎస్జిఎఫ్ఐ అనే ఒక సర్టిఫికేట్ గురించి ఆడిస్తారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది ఆ సర్టిఫికేట్. నవోదయ స్టూడెంట్స్ చాలామందికి ఆ సర్టిఫికేట్ ఉంటుంది. ఏదో ఒక గేమ్లో వాళ్ళ ఫైనల్స్ వరకు వెళ్ళి ఈ 7 ఇయర్స్ ఆఫ్ లైఫ్ స్టైల్లో, నవోదయ 6వ తరగతి నుంచి +2 వరకు చదువుతారు కదా, ఈ 7 ఇయర్స్లో ఏదో ఒక గేమ్లో అట్లీస్ట్ ఒక్కసారైనా ఎస్జిఎఫ్ఐ సర్టిఫికేట్ సాధించే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. 3-4 సార్లు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు, వాలీబాల్, కబడ్డీ ఇలాంటి వాటిలో నాకు తెలిసిన వాళ్ళు. సో ఇది బయట స్కూల్స్లో ఎంతవరకు ఉంది? స్పోర్ట్స్ అంటే ఏంటి? ఈవినింగ్ ఒక పూట ఒక గంట కూడా ఆడించట్లేదు స్కూల్స్లో. గంట ఆడించడం పక్కన పెడితే అసలు సన్లైట్ అనేది పిల్లల మీద పడనివ్వటం లేదు. కంప్లీట్ బిల్డింగ్స్, కాంక్రీట్ వాల్స్, కంప్లీట్ బిల్డింగ్స్, ఫ్లోర్ మీద ఫ్లోర్, ఫ్లోర్ మీద ఫ్లోర్. ఒక ఫ్లోర్లో క్లాస్ రూమ్, ఇంకొక ఫ్లోర్లో హాస్టల్, ఇంకొక ఫ్లోర్లో డైనింగ్, అంతే. ఇలా మంచి బిల్డింగ్ ఉంటే చాలు, అది మంచి స్కూల్. అక్కడ ఐఐటి ర్యాంకులు వస్తే అది మంచి స్కూల్. నవోదయ స్కూల్లో ఐఐటి చెప్పడం లేదండి, మీరు చూసారండి ఐఐటి చెప్పడం లేదని. ఐఐటికి నవోదయలో ఒక ప్రత్యేకించి ఒక తరహా ఉంది. ఏ పిల్లలైతే ఐఐటి కోచింగ్ని అందుకోగలరో, ఏ పిల్లలకైతే ఐఐటి వైపు ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇంటర్మీడియట్లో దక్షిణ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంది. అది ఓన్లీ నవోదయ పిల్లలకు మాత్రమే. అన్ని నవోదయాల నుంచి, ఒక రీజియన్ నుంచి, ఒక హైదరాబాద్ రీజియన్ తీసుకుంటే హైదరాబాద్ రీజియన్లో ఎన్ని నవోదయాలు అయితే ఉన్నాయో అన్ని నవోదయాల నుంచి తెలివైన పిల్లల్ని లేదా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని, ఐఐటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, ఎవరైతే ఐఐటి సాధిస్తారో అలాంటి పిల్లల్ని ఏరి వీళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి 1 సంవత్సరం పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఐఐటి రాయిస్తున్నారు. 500 మంది పిల్లల్ని అలా సెలెక్ట్ చేసి రాయిస్తే 476 మంది ఐఐటీస్కి, రిమైనింగ్ వాళ్ళందరూ ఎన్ఐటీస్కి సెలెక్ట్ అయ్యారు. ఇది ఎంతమందికి తెలుసండి? ఇది ఎవ్వరికి తెలియదు. మీరు గూగుల్లో చూడండి కావాలంటే న్యూస్. ఈ న్యూస్ టైమ్స్ ఆఫ్ ఇండియాలోని, డెక్కన్ క్రానికల్లోని ఇలాంటి పేపర్స్లో వచ్చాయి, ది హిందూలోని. సో మన ఈ బేసిక్ పేపర్స్లో రావు కదా, లోకల్ పేపర్స్లో అలాంటివి రావు. సో దీనివల్ల ఏంటి, వాళ్ళకి సీట్లు రావటం లేదు, వాళ్ళు సెలెక్ట్ అవ్వటం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నవోదయ స్కూల్ మేనేజ్మెంట్కి, అంటే నవోదయ విద్యాలయ సమితికి ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క సక్సెస్ని బయట ప్రమోషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి అడ్మిషన్స్ కాదు, ప్రవేశ పరీక్ష ద్వారా సెలక్షన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ డిమాండ్ ఉంది. ఎప్పుడు 28 సంవత్సరాల ముందు ఎంత డిమాండ్ అయితే ఉందో ఇప్పటికీ అంతే డిమాండ్ ఉంది. 80 సీట్లకి ఒక్కొక్క జిల్లా నుంచి 8,000 నుంచి 26,000 వరకు అప్లికేషన్స్ వస్తున్న జిల్లాలు ఉన్నాయి. అంటే ఒక జిల్లాకి కనీసం 8,000 మంది అప్లికేషన్ పెడుతున్నారు 80 సీట్ల గురించి. సో ఇంత డిమాండ్ ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోరు. మాకు
మా విద్యాలయం నుంచి ఇంతమందికి ఐఐటీలు వచ్చాయి, 1, 1, 1, 2, 2, 2, ఈ ర్యాంకులు మావే మావే అని చెప్పుకోవడం నవోదయ వాళ్ళకి చేత కాదండి. సో మళ్ళీ తల్లిదండ్రులందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, నవోదయ స్కూల్స్ని తక్కువ అంచనా వేయద్దు. ఈ స్కూల్స్ని ఏ స్కూల్స్తో కంపేర్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. నవోదయ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఉచితమైన విద్య, నాణ్యమైన విద్య, నాణ్యమైన వసతి సదుపాయాలు, మౌలిక సదుపాయాలు, అర్హత కలిగిన ఉపాధ్యాయులతో బోధించడమే నవోదయ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ అన్నీ ఉచితమే. అది గ్రహించి అప్పుడు మీరు వేరే స్కూల్స్లో ఉచితంగా ఉన్న స్కూల్స్తో కంపేర్ చేయండి. ఏదైనా ఉచితమైన పథకాల్లో ఉండే స్కూల్స్ ఉంటాయి కదండి, వాటితో కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే సరిపోతుంది. అంతేగాని మీరు లక్షలు కట్టే కార్పొరేట్ స్కూల్స్తో మాత్రం నవోదయ స్కూల్స్ని కంపేర్ చేయమాకండి. చేసినా సరే, వాటితో కంపేర్ చేసినా సరే, నవోదయ స్కూల్లో ఏంటి బెస్ట్ అనేది ఇప్పుడు మీకు వివరించాను. మళ్ళీ చెప్తున్నాను, మంచి టీచర్స్, తరగతి గదిలో కూర్చునే పిల్లలు, మంచి తెలివైన పిల్లలు. మూడవది ల్యాబ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు 6కి 6 ల్యాబ్లు, కంప్యూటర్ ల్యాబ్ కాకుండా ఈ 6 ల్యాబ్స్. దీంతో పాటు మంచి గ్రౌండ్, అతి పెద్ద గ్రౌండ్. ప్రతి నవోదయ కూడా కనీసం 25 ఎకరాల నుంచి 30 ఎకరాల పైనే ఉంటుంది. 25 ఎకరాల నుంచి 30 ఎకరాలు ఉంటుంది ఒక నవోదయ స్కూల్ విత్ ఇన్ ద కాంపౌండ్ వాల్. సో ఈ కార్పొరేట్ స్కూల్స్ మరి అవి ఎన్ని సెంట్లు ఉంటున్నాయో మీకు తెలుసు, ఎన్ని ఫ్లోర్లు ఉంటున్నాయో మీకు తెలుసు. సో వాటి గురించి నేను కార్పొరేట్ స్కూల్స్ని తక్కువ అంచనా వేసి తక్కువగా చేసి మాట్లాడటం లేదండి. నవోదయ స్కూల్స్ని మీరు కంపేర్ చేయాల్సిన స్కూల్స్ ఈ కార్పొరేట్ స్కూల్స్ కాదు అని చెప్తున్నాను. ఇకపోతే స్టాండర్డ్స్ పడిపోయాయి. స్టాండర్డ్స్ ఏమాత్రము పడిపోలేదు. 25 సంవత్సరాల ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా నవోదయ స్కూల్లో స్టాండర్డ్స్ అలానే ఉన్నాయి. మీ స్టాండర్డ్స్ పెరిగిపోయినాయండి. తల్లిదండ్రుల యొక్క స్టాండర్డ్స్ పెరిగిపోయింది. మీ క్యాపబిలిటీ పెరిగిపోయింది. మీరు పిల్లాడిని డబ్బులు పెట్టి చదివించుకోగలరు కాబట్టి ఉచితంగా వచ్చేది మీకు తక్కువగా కనిపిస్తుంది, అది చిన్నగా అనిపిస్తుంది. సో తల్లిదండ్రుల స్టాండర్డ్స్ పెరిగినాయి, స్కూల్ స్టాండర్డ్స్ అయితే అలానే ఉంది. సో కాకపోతే ఏంటంటే ఒకప్పుడు టీచర్స్, ఇప్పుడు మేము నవోదయలో చదువుకున్న రోజుల్లో ఉన్న టీచర్స్ వేరు, ఇప్పుడు టీచర్స్ వేరు. సో అది బయట కూడా అలానే ఉంది. అందరూ మారారు. సో ఇప్పుడు 60-70 ఇయర్స్ ఉన్న వాళ్ళలాగా 30 ఇయర్స్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉండమంటే వాళ్ళు ఉండరు. యంగ్ జనరేషన్ వచ్చింది టీచింగ్ ఫీల్డ్లోకి. సో వాళ్ళకి తగ్గట్టు ఉంటుంది అంతే. చిన్న మార్పులు తప్ప ఏం లేదు. నవోదయ స్కూల్స్ ఇప్పటికీ ఎప్పటికీ దే ఆర్ ఫర్ ఎవర్ గుడ్ అండ్ ఎవర్ గ్రీన్ స్కూల్స్. నెక్స్ట్ వీడియోలో నవోదయ స్కూల్ నుంచి సక్సెస్ అయిన కొంతమంది వాళ్ళ గురించి ఎగ్జాంపుల్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. అంతవరకు ధన్యవాదాలు. నమస్తే.